వైసీపీ హయాంలో భూ రికార్డుల తారుమారుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చీపురుపల్లిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని తెలిపారు. డిసెంబర్ నాటికి రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఫోర్జరీకి వీలులేని కరెన్సీ తరహా భద్రతా ఫీచర్లు, క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూముల రికార్డులకు పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. భూ రికార్డులను ట్యాంపర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకప్పుడు నేను ఇప్పుడు భూముల విషయం మాట్లాడితే మీరందరూ చప్పట్లు కొట్టారు. చాలా దుర్మార్గాలు జరిగాయి, మామూలు కాదు. ఈ భూ రికార్డ్స్ అన్ని, భూముల రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. మీ భూమి ఆ రోజుండే పెద్దల మాట మీరు వినకపోతే మీ భూమిని వాళ్ళకి ఇమ్మని దౌర్జన్యం చేశారు. ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిగా మార్చేశారు. కంప్యూటర్లు 22A పెట్టారు. మీరు చూసుకునే లోపల అది ప్రభుత్వ భూమి అయిపోయింది. ఈరోజు లిటిగేషన్లో పడిపోయింది. బిగినింగ్లో నేను ముఖ్యమంత్రి అవుతానే ఎక్కడికి పోయినా వందల వేల పిటిషన్లు వచ్చేటివి. ఏంటని చూస్తే అందరూ మా భూమి పలాయన కొట్టేశాడు, 1122A కింద పెట్టాడు, విభేదాలు వచ్చాయి, మీరు ఎట్లా పరిష్కారం చేస్తారో చేయమని బాధపడ్డారు. అది చూసిన తర్వాత నేను ఎన్నికల్లో మీకు ఒక మాట చెప్పాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొదటి సంతకం పెట్టి రద్దు చేసేశాను. మళ్ళీ మీకంతా సర్వే చేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ నెల 9వ తారీఖు కూడా మళ్ళా నేనే వచ్చి ఇస్తున్నా. 3 సార్లు ఇచ్చాను. డిసెంబర్ లోపల అన్ని భూములు సర్వే చేసి నా ఫోటో వేసుకోను, వేరే వాళ్ళ ఫోటో వేసుకోనేను, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా మీ దగ్గర కరెన్సీ, డబ్బుల కరెన్సీ ఎట్టుంటుందో అలాంటి ఫీచర్స్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా. క్యూఆర్ కోడ్ పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఎప్పటికప్పుడు మీ భూమి ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీ సర్వే నెంబర్, సబ్ డివిజన్ ఏంటి, LLM అవన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు 4 సర్వే నెంబర్లో 10 దగ్గర భూమి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా మీకు తెలియకుండా భూమిని మార్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే ఏర్పాటు చేస్తా. రెండవది, రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడతాను. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయని విధానానికి శ్రీకారం చుట్టాను. ఒకవేళ ఎవరైనా ట్యాంపర్ చేసి ఎవరు చేశారో కనుక్కొని వాళ్ళని కఠినంగా శిక్షించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాను.